ప్రభువైన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన ఒక నూతనమైన వాగ్దానం. అది కీర్తనలు 53 2వ లేఖనం. వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అని దేవుడు ఆకాశములను చూచి నరులను పరిశీలించను. దేవుడు ఈ దినమున తన యొక్క కుమారులు కుమార్తెలు అనబడినటువంటి విశ్వాసులు అనబడినటువంటి పరిశుద్ధులుగా ఎంచబడుతున్నటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. మరి ఈ ఆదివార కాల సమయమున విశ్వాసులందరూ కూడా తన యొక్క నివాస స్థలమైనటువంటి మందిరములలో ఉండాలని, ఆ మందిరములలో వారి యొక్క ముఖ దర్శనమును దేవుడు చూడాలని, ఆ రీతిగా తన ముఖ దర్శనాన్ని వారికి చూపించాలని ఎంతో ఆశ కలిగి, మరి అలాంటి వివేకము కలిగినటువంటి బిడ్డలు ఈ లోకములో ఉన్నారా లేదా అని దేవుడు పరలోక రాజ్యము నుండి ఈ లోకం దివి వైపు భూమి వైపు తన యొక్క కన్నులను ప్రతి బిడ్డ మీద ఉంచి వారి హృదయములను పరిశీలించుచున్నాడు. ఈ పరిశీలించుచున్న వారిలో మనం ఉన్నామో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు అందరికీ కూడా ఈ ఉదయకాల సమయమున ఆదివార కాల సమయమున మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక పరిశుద్ధ దినమని, ఇది ఒక పునరుద్ధాన దినమని, మరి ఆదివార దినమని తెలుసు కూడా ఎంతో మంది ఆదివారమును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మీరు నిర్లక్ష్యం చేయుచున్నది దినమును కాదు, నా ప్రభువును. ఇది గ్రహించగలగాలి. దేవునిని మీరు నిర్లక్ష్యం చేయడం వలన మన జీవితాలలో అనేకములు కోల్పోతూ ఉన్నాం. కనుక వివేకము కలిగిన వారు ఎవరైతే ఉన్నారో ఈ దినము నుండి అయినా సరే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జ్ఞానముతో ఆ దేవుణ్ణి వెదకవారుగా ఉన్నామో లేదో పరిశీలించుకొని మన హృదయంలోనూ దేవుని వైపు ఈ దినం నుండి అయినా తిప్పాలని, ఆ దేవుణ్ణి ధ్యానించాలని మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఆ రీతిగా ఈ దినం నుండి మనం ఉందాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, మీ పాదపద్మములకు ఎనలేని కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాను. ప్రభా, మరొక నూతనమైనటువంటి ఈ దినమును, పరిశుద్ధ దినమును, పునరుద్ధాన దినమును, ఆదివారమును మాకు ఇచ్చి నీ మందిరములకు నాయన ఈ దినమున నీ పేరు పెట్టబడిన నీ జనులు ఆయన ప్రవేశించుతున్నారు. వారి హృదయములను ఆయన నిశ్చితంగా పరిశీలించండి, మీ వాక్యమును నింపండి. మరి వారికి మీ యొక్క వివేకమును దయచేయమని కూడా బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ఆ రీతిగా ఉండడానికి ఈ ఛానల్ను ఆయన ఎవరైతే వీక్షించుతున్నారో వినగలిగినటువంటి చెవులను వారికి దయచేయండి, గ్రహించగలిగినటువంటి హృదయమును కూడా వారికి సంపూర్ణముగా దయచేయమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగో నాయన నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.